రోజా, నువ్వేమంటావు చెప్పు. అయ్యో అక్క, వాడు చాలా మంచోడక్క. వాడు ఎవరిని ప్రేమించినా వాడి ప్రేమకి పడిపోవాల్సిందే అక్క. వాడు దొరుకుడు అదృష్టం అక్క. చెల్లె, రమేష్ ఇక నుంచి ఇద్దరు సంతోషంగా ఉండు. అక్క, అన్నని కూడా మనతోని కలుపుకుందామే, మారి మనతోని మంచిగా ఉంటాడే. ఎంతైనా మన రక్త సంబంధం అక్క, కలుపుకుందామే. సరేరా, సరే. అక్క, 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 ఏడున్నావు? అయ్యో చెల్లె, అయ్యో చెల్లె, నువ్వు గీడికి ఎందుకు వచ్చినవే? నేను బయటికి రావద్దని చెప్పిన కదా, దెబ్బ తాకిందా? అయ్యో. ఏం లేదక్క, బయట కూర్చుందామని వచ్చిన. సరే గాని రమేష్ ఎటు వేయండిరా? ఆయనకు టౌన్ లా ఏదో రైస్ మిల్లులా జాబ్ దొరికిందట, చూసుకొత్తాను వేయండు. సరే సరే, ఈ బయట కూర్చుండొద్దు, నువ్వు ఇంట్లోకి వా, నాకు ఊళ్ళో పని ఉన్నది, పోయేత్తా. అక్క, నిన్నొకటి అడగన్నాయి. అడుగురా. నన్ను దుబాయ్ పంపించింది అన్ననేనా? అన్ననే చెప్పిండు కదా. కానీ నేను దుబాయ్ పోలేదక్క. మన ఊరుకు 200 మైళ్ళ దూరంలో నన్ను దాచిపెట్టిర్రు. నేనున్న కాడ నాకు ఆడోళ్ళ గొంతులెక్కిన పడ్డదక్క. నాకు మొత్తం మత్తుండేసరికి అంత రీసౌండ్లెక్కిన పడ్డది. 200 మైళ్ళ దూరం అని నీకెట్లా తెలిసింది చెల్లె? కారు ఒక దగ్గర ఆపి మాట్లాడుకున్నారక్క. 200 మైళ్ళు వచ్చినాము, ఇదే మన లొకేషన్ అని చెప్తుర్రు. అప్పుడు వినబడ్డదక్క. సరే, నువ్వు ఇంట్లోకి పోయి పడుకుందుదా, వాళ్ళెవలో వాళ్ళ సంగతి నేను తెలుసుకుంటా గానీ నువ్వుదా. అయ్యా, అమ్మా, అయ్యా, అయ్యా, అమ్మా, 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 అయ్యా, అమ్మా, 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 అయ్యా, అమ్మా, అయ్యా,
వచ్చినవానే రమేష్ గారేడే వాడిగా రాడు. ఏంది రాడా? అవును, వాణ్ణి సుప్రియని కలిపి రజని భార్యాభర్తల్ని చేసింది. ఏంది సుప్రియ నువ్వు రమేష్ గారిని కలిపిందా? ఆమె కలుపుతా అంటే నువ్వేం చేసినవే? ఏం చేయలేకపోయినే, ఆమె ఉన్న పరిస్థితిలో వాడే కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు. అట్లని వాడిని వదులుకుంటావానే? వాడంటే నీకు ప్రాణం కాదే. ప్రాణం కాదక్క, వాడంటే చచ్చిపోతా. చూసినవానే అక్క, పైసలకు ఆశపడి మనం పోతే ఎందరి జీవితాలు మలుపు తిరిగినాయో. పైసకు జీవితాలనే కాదు దేనైనా మార్చే శక్తి ఉంది, కానీ ఆ శక్తికి ఎదురుగా నేను పోతా. నా ప్రేమను నేను గెలుచుకుంటా. రోజా, ఆలోచించి అడిగేయండి. ఇన్ని రోజులు వాళ్ళు మనల్ని వాడుకొని నీ ప్రేమను దక్కించుకున్నారు. ఇక నుంచి ఆట మనం మొదలు పెడదాం. ప్రేమించినోడు దూరమైతే ప్రేయసి కొట్టే దెబ్బ ఎట్లుంటుందో చూపిద్దాం. గుడి మెట్ల మీద మొదలైన మీ ప్రేమకు నడిమిట్ల వచ్చిన వాళ్ళను నామరూపాలు లేకుండా చేద్దాం. రోజా పాయ్. నరసింహస్వామి పాయ్. మేడం రమ్మన్నారట. రే, నేనేం చెప్పినా నువ్వేం చేసినావురా? అది కాదు మేడం. ఏది కాదురా? ఒక్కసారైనా నేను చెప్పిన పని కరెక్ట్ చేసినావా నువ్వు? నీ వల్ల నిన్ను దొరికిపోతా అంటిని. చేసినా మేడం, మనం అనుకున్నట్టే మీరు చెప్పిన స్థావరానికి అడవిలోకి పోయినా, కానీ అక్కడ ఏం లేదు మేడం. ఏం లేదా? మనం ఇంత చేసిన స్థావరాన్ని కనిపెట్టలేకపోతున్నామంటే వాళ్ళకెవరో ఇన్ఫార్మర్లు ఉన్నారు. మేడం, మనం కరెక్టే కథలినట్టు ముందుకెళ్తున్నాం మేడం. కథ ముగిసే సమయానికి ఖచ్చితంగా కనిపెడతాం మేడం. ఈ విషయంలో ఎవ్వరికి కూడా అనుమానం రావద్దు. సుప్రియకైతే అసలు ఏం తెలియద్దు, అర్థమైందా? ఓకే మేడం. ఆగు. ఏంది మేడం? ఆ రమేష్ గారు ఏదో రైస్ మిల్లులా పనిచేస్తుండట. ఓ వాడి మీద కూడా ఓ కన్నేసి ఉంచు. సరే మేడం. ఆగు. ఆ రోజా రజిత సుప్రియ దగ్గరికి వస్తారంటవా? ఎరా మన దగ్గర ఉన్నాక షాపరేట్ పోతాయి మేడం. వాని వినున్న ప్రేమ కోసమైనా ఖచ్చితంగా వస్తారు. సరే, నువ్వెళ్ళు. సరే మేడం. అక్క అక్క అక్క, ఎవరు? నేను సుప్రియ, రోజాని. కూర్చో. అత్తమ్మ రాలేదా? వచ్చింది. వచ్చినాం. ఇప్పుడు ఎట్లుంది బిడ్డ? రోజా నీ గురించి చెప్పంగానే చూసిపోదామని వచ్చింది. ఏం చెప్పమంటావు అత్తమ్మ? మా బతుకు ఆగం చేసిర్రు. నీ బతుకేమో గాని నా కొడుకు బతుకు కూడా ఆగమైంది కదా అత్తమ్మ. మీరేమంటారో నాకు అర్థమైతలేదు. అంటే నీకు లగ్గమయ్యి నీ కళ్ళు వీకేసి నిన్ను గుడ్డిదాన్ని చేసిరు కదా, అందుకే నా కొడుకు బతుక ఆగమైంది అంటాంది కదనే అమ్మా? ఆ, అయినా సుప్రియ ఏం చెప్తుందమ్మా? సొమ్మొకరిది సోకొకరిది అయింది. రోజా, అమ్మా సీట్ ఫోన్ చేస్తాండి. సేటా ఇప్పుడు ఎందుకు ఎత్తండి? పక్క పోయి మాట్లాడదాంపా.
సరే సెట్టు. అమ్మా సేటు ఎల్లుండి వస్తాడట. ఎక్కడికి? ఆ నరసింహస్వామి గుడి వెనకాల. అవునా? మరి ఈ రమేష్ గారు ఎట్లనే? సేటు మనకు ఫోన్ చేసిండంటే వానికి కూడా చేసే ఉంటాడే. వాయినా వాడు రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఎందుకే? వాడు వేయింది రైస్ మిల్లుకి కాదే, మరి తిరుపతికి. తిరుపతికా? ఎందుకే? గుండు కొట్టించుకోవడానికి. పావే. సుప్రియ, తమ్ముడు వచ్చినాక చెప్పు ఇంటికి ఒకసారి రమ్మని. సరే చెప్తా. అసలు ఏం జరుగుతుంది? ఈ సేట్ ఎవరు? రమేష్ తిరుపతి ఊడైంది. చెల్లె, నువ్వు కీడికి వచ్చినవే? ఈ బయట ఎందుకు కూర్చున్నావు? అక్క వచ్చినవాయి. ఏమైందే? సేటు ఎల్లుండి వస్తుండటనే. సేటు ఎల్లుండి వస్తుండా? రమేష్ పోయింది కూడా రైస్ మిల్ పనికి కాదు, మరి తిరుపతికి. తిరుపతికా? రమేష్ కు తిరుపతిలో ఏం పని ఉంది? అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఆయనకు? హలో ప్రసాద్, మేడం చెప్పండి. ఇమ్మీడియట్లీ ఇంటికి రాను. ఓకే మేడం, వస్తాను. కనక్క, ఎవరి కోసమైతే మనం ఇన్ని రోజులు ఈ నాటకం ఆడుకుంటా మన కుటుంబాలకు దూరం ఉన్నామో వాడు ఎల్లుండి వస్తుండే. ఈసారి మనం మిస్ అయితే మాత్రం చేసిన కష్టం అంతా వృధా అవుతుంది. మిస్ అయ్యే ఛాన్సే లేదే. ఎట్లాగైనా పట్టుకోవాలి. మేడం రమ్మన్నారట. ప్రసాద్, మనం ఇన్ని రోజులైతే ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వాడు ఎల్లుండి వస్తుండట. ఏంటి మేడం మీరు అనేది? అవును, అట్నే ఆ రమేష్ గారు తిరుపతి పోయిందట. తిరుపతిలో వాడికి ఎవరిని కలిసిండో నాకు తెలవాలి. ఓకే మేడం. ప్రసాద్, మేడం మనం గెలిచినామంటవా? ఇంకా ఓడిపోయలే కదా మేడం, అసలు ఘట్టం ముంగటున్నది. వాడు దొరికితే ఉంటది.